నాయకత్వం, కుమార్ గారి నాయకత్వం. అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు కళామండలి సీఎం నరసింహులు గారి ఆధ్వర్యంలోన మరి ఘనమైన నివాళులు అర్పించిన ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ. మరి సుప్రీంకోర్టులోన ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిన దానికి ఆయా రాష్ట్రాలు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకోవచ్చు అనే దానికి ప్రధానమైన కారణం గౌరవనీయులు మందకృష్ణ సమాధికారు. మందకృష్ణ సమాధికారు 1994లోని ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 96లోనే చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేశారు. జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ వేసినాక 1997లోన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 97 డిసెంబర్లోనే చంద్రబాబు నాయుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ తీర్మానం చేసి వర్గీకరణ అమలు చేశారు. దాంట్లోన భాగంగా మరి కొంతమంది మాల సోదరులు హైకోర్టుకు పోయి దాన్ని రద్దు చేయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిద్రపోలేదు. మాకు కమిషన్ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈరోజు వర్గీకరణ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మాదిగలకి నిజంగా చాలా మంచిది. మందకృష్ణ గారు కూడా ఈ విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేశారు, మేము కూడా వ్యక్తం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ పర్సన్. ఈ సమాజంలోన బడుగు బలిగిన వర్గాలు నిజంగా లేని వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఆయన షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన నిర్ణయం తీసుకొని 1999లో కృష్ణమాధికారి ఒత్తిడితోన, కృష్ణమాధికారి పోరాట బలంతోన, ఉద్యమాల బలంతోన చంద్రబాబు నాయుడు గారు 1999లోన షెడ్యూల్ కులాల వర్గీకరణ చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ 2000 సంవత్సరము డిసెంబర్ అర్ధరాత్రి 37 వరకు ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉంది. అంటే 4 సంవత్సరాల 2 రోజులు ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు 25,472 ఉద్యోగాలు వచ్చాయి మాదిగ కులాలకు. దీంట్లో ఎవరో గెలిచినారు, ఎవరో ఓడినారు అనేది మనం అనుకోకూడదు. 59 కులాలకు సమన్యాయం జరగాలని మందకృష్ణ సమాధికారు పోరాటం చేశారు. ఏమిటి ఆ సమన్యాయం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన 59 కులాల్లో 15% రిజర్వేషన్కి 50% పంచాలి అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. మరి 50%, 59% ఏ విధంగా పంచేదానికే మందకృష్ణ సమాధికారు అప్పటి నుండి అడుగుతూ పోరాటం చేశారు. దాంట్లోనే మాదిగ కులాలు 18 ఉన్నాయని, దాంట్లో బుడుగు జంగాలు కూడా ఉన్నారు. అదేవిధంగా మాలా దాని కులాలు 25 ఉన్నాయి. అదేవిధంగా